అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కిషోర్స్ వ్యూ. ఈ వీడియో ప్రజెంటు మన రాష్ట్రంలో జరుగుతున్న ఈ పరిణామాలు, మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో తిరుపతిలో జరిగిన విషయాలు, దానిపైన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన సంగతులు, ఆ తర్వాత బిఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్ గారు మాట్లాడిన విషయాలు, వాటి మీద ఈ వీడియోలో మనము కొంచెం డిస్కషన్ చేద్దాం. ఎందుకంటే ఈ పరిస్థితులన్నీ జరిగిన తర్వాత దానికి ముందు కొంచెం మనం కొద్దిగా ముందుకెళ్తే, ఒక 2 వారాలు ముందుకు వెళితే, ఆంధ్రజ్యోతి ఎండి ఏబిఎన్ ఛానల్ అధినేత రాధాకృష్ణ గారు వారు ఒక కొత్త పలుకు ముప్పే బాబు అనే ఒక శీర్షికలో వారు పేపర్లో ప్రచురణ చేయడం జరిగింది, ఆంధ్రజ్యోతిలో. అదేంటి అంటే, ఇక ఈ విధంగా కనుక చంద్రబాబు నాయుడు ఒక సమీక్షలని, అది అలా రివ్యూలని ఆ విధంగా వెళ్తూ ఉంటే, డెవలప్మెంటు, ఇండస్ట్రీస్ తీసుకురావటం, ఇవన్నీ చేస్తూ ఉంటే, ఇది కాదు అసలు నువ్వు రాజకీయం చేయాలి, జగన్ అనే అతన్ని క్లోజ్ చేసేయాలి అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి ఇక్కడ చెప్పారు. అంటే రాజకీయాలు చేయాలి, అంతేగాని పరిపాలనా విషయం అనే దాని మీద కాకుండా రాజకీయాల విషయం మీద ఆయన మాట్లాడారు. ఇది ఒక బర్నింగ్ టాపిక్గా జరుగుతూ ఉన్న ఆ క్రమంలో తెలుగుదేశంలో ఉన్న శ్రేణులు దాదాపుగా ఏంటంటే ఒక ఆలోచనలో పడ్డాయి. ఎట్లా అంటే, మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన పెద్దవాళ్ళు అయిపోతూ ఉన్నారు. ఆ మాట కూడా రాధాకృష్ణ గారే అన్నారు. 70 సంవత్సరాలు పైబడి 80 సంవత్సరాలు, 70లోకి ఆయన ఆల్రెడీ 77లో ఉన్నాడు, 80 అయిపోతుంది, ఆయనకి దగ్గరకు వచ్చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ వయసులో ఆయన పరిపాలన చేయటం అప్పటికి కష్టమైపోద్ది. సో 2029 తర్వాత మనం ఊహించలేము చంద్రబాబు నాయుడు గారిని. కాబట్టి కుమారుడైన లోకేష్ని ముఖ్యమంత్రిగా చేస్తేనే బాగుంటుంది. ఎందుకంటే లోకేష్ ఎంత పని చేసినా కూడా అదంతా కూడా ఆయన అకౌంట్లోకి వెళ్ళిపోతుందని మనం ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం. ఈ మాటలు జరుగుతూ ఉంటుండగా తిరుపతిలో మొన్న వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆ ఘోరమైన ఘటన జరిగింది, మనందరికీ తెలుసు. ఆ సందర్భంగా మరి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు, చంద్రబాబు నాయుడు గారు అయితే వారందరిని పరామర్శించారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎం హోదాలో ఆయన కూడా చేశారు. ఆయన అందరికి పబ్లిక్గా ఆయన క్షమాపణ చెప్పి, నేనే క్షమాపణ ఎందుకు చెప్పాలి, నాకు సంబంధించిన సబ్జెక్ట్ కాకపోతే కూడా నేను చెప్పాను, నా మినిస్ట్రీ కాదు అది, అయితే కూడా నేను చెప్పాను. మరి బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్గా ఉన్నారు, ఈఓ శ్యామలరావు గారు ఉన్నారు, వారెందుకు చెప్పరు అనేది అదొక మనందరికీ తెలుసు. ఆ విషయాలు జరిగిన తర్వాత మొట్టమొదట ఆయన ఎవరో ఏదో చెప్తే నేను ఎందుకు చేస్తానని బిఆర్ నాయుడు గారు TV5 అధినేత ఆయన కూడా అన్నారు. ఆ తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు పర్సనల్గా వ్యక్తిగతంగా నాకు ఫోన్ చేశారు 2-3 సార్లు, నేను 2-3 సార్లు మాట్లాడాను అని వారే చెప్తూ ఉన్నారు. మరి వారు చెప్పినప్పుడు మరి సారీ చెప్తే పోద్దు కదా అని ఆయన అన్నారేమో. మళ్ళీ మొదట వద్దని ఉండొచ్చు, ఆ తర్వాత చెప్పమని ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. అయితే ఆయన చెప్పారు అల్టిమేట్గా. సరే, అదొక యాంగిల్. ఆ చెప్పిన క్రమంలో ఏం జరుగుతూ ఉందంటే, రాధాకృష్ణ గారు ఆయన కొత్త పలుకు అనే మాటలోనేమో ఈ విషయాలన్నీ చెప్పుకుంటూ వచ్చారు. ప్రజల్లో ఒక రకమైన మెదడుకు మేతలాగా తెలుగుదేశం క్యాడర్లో ఒక చర్చ జరుగుతూ ఉన్న క్రమంలో వెంటనే ఈ ఇష్యూ జరిగింది. ఈ ఇష్యూ జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు కొంచెం కూడా లెక్క లేకుండా కేర్ లేదన్నట్టుగా, కేర్ నాట్ అన్నట్టుగా మాట్లాడారు మరి TV5 అధినేత బిఆర్ నాయుడు గారు. సో ఎప్పుడైతే బిఆర్ నాయుడు గారు ఇలాగూ మాట్లాడాడో, ఇప్పుడు తెలుగుదేశంలో ఇంకా స్పీడ్గా జరుగుతూ ఉన్న విషయాలు ఏంటంటే, ఆయన అన్నారు కాబట్టి అది తెలుగుదేశం స్టాండ్గా మనం భావించాలి. ఎందుకంటే తెలుగుదేశానికి ఆ TV5 ఛానల్ దాదాపుగా ఒక మోర్ దెన్ 8-9 ఇయర్స్ నుంచి కూడా అది వెనకేసుకొని వస్తూ ఉన్న ఛానల్. అది అందరికీ తెలిసిన విషయమే. జగన్ అనేక సార్లు మరి ఆంధ్రజ్యోతి పేపర్ను, అలాగే TV5ను, ఈనాడు ఆయన అంటానే ఉంటారు, మనందరికీ తెలిసిన విషయం. కాబట్టి ఆ బిఆర్ నాయుడు అన్న మాట స్టాండ్ ఏంటంటే తెలుగుదేశం స్టాండ్. అంటే పవన్ కళ్యాణ్ని లెక్క చేసేది ఏంటి అనే స్టాండు ఆయన తీసుకున్నారు. ఫార్మల్గా చెప్పారు, అది కూడా ఆయన సారీ చెప్పలా, నేనేం తప్పు చేయలేదు, అయితే కూడా
బోర్డు తరపున సారీ అన్నారు తప్ప వ్యక్తిగతంగా ఆయనేమి పవన్ కళ్యాణ్ లాగా చెప్పలేదు. బోర్డు తరపున చెప్పారు. టిటిడి బోర్డు ఉంటుంది కదా, ఆ బోర్డు తరపున ఆయన చెప్పారు. సో అది అంతవరకు బాగానే ఉంది, అది చెప్పేశారు, అయిపోయింది. ఇప్పుడు తాజాగా ఏంటంటే నారా లోకేష్ని డిప్యూటీ సీఎంగా కనీసం చేయాలని నేను ఇంతకుముందు ఒక 3 నెలల క్రితం 2 నెలలు దాదాపుగా క్రితం కూడా ఆ వీడియో చేశాను, మీరు చూడొచ్చు. దానిలో నేను చాలా క్లియర్గా చెప్పాను. అప్పుడున్న పాలిటిక్స్ వేరు. అప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వయోభారంతో పెద్దవాళ్ళు అయిపోతున్నారు కాబట్టి ఆయన చేస్తే బాగుంటుంది అనే దానిలో నేను చెప్పుకొచ్చాను. మీరు ఆ వీడియో కూడా చూడొచ్చు. నేను డిప్యూటీ సీఎంగా చేస్తే బాగుంటుందని ఒక వీడియోలో చెప్పాను, అసలు సీఎంగానే చేస్తే బాగుంటుందని ఇంకొక వీడియో కూడా చెప్పాను. ఎందుకంటే అది టైం, చంద్రబాబు నాయుడు గారు ఆయన పెద్ద మనిషి అయిపోయాడు కాబట్టి ఈయన ఎందుకు ఆయన అలాగ చెప్పాల్సి వచ్చిందంటే యువగళంలో ఈయన అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపించారు, ఎవరు ఈ నారా లోకేష్ గారు. సో అంత పాదయాత్ర చేసిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు, పాదయాత్ర చేసిన రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు, పాదయాత్ర చేసిన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాడు. కాబట్టి ఈయన కూడా పాదయాత్ర చేశాడు, ఈయన కూడా ముఖ్యమంత్రి కావాలి అన్న ఒక కాన్సెప్ట్లో, అలాగే ఒక దాదాపుగా 97 కాన్స్టిట్యున్సీస్ ఆయన తిరిగాడు. అక్కడ ప్రజలు వారి కష్ట నష్టాలు తెలుసుకున్నారు. సో నారా లోకేష్ కూడా ప్రజానేతగా ఎదిగారు. ఎందుకంటే తెలుగుదేశం నిర్జీవంగా ఉన్నప్పుడు, తెలుగుదేశం నిస్సత్తువుగా ఉన్నప్పుడు ఆయన జీవాన్ని పోసినట్టుగా మనం చూస్తాం ఆ టైంలో. కాబట్టి ఆయన ఎలిజిబుల్ అన్నట్టుగా నేను కూడా వీడియోలో చెప్పాను. ఇప్పుడేంటంటే అసలు తెలుగుదేశం పార్టీ ఏమాత్రం కూడా పవన్ కళ్యాణ్ను లెక్క చేయటం లేదనేది బిఆర్ నాయుడు గారి మాటల ద్వారా పార్టీ స్టాండ్ అర్థమైపోయింది. ఇప్పుడు ఆయన్ని కనుక ఒకవేళ డిప్యూటీ సీఎంగా చేస్తే మరి పవన్ కళ్యాణ్ గారు ఆ కూటమిలో ఉంటారో లేదో కూడా డౌటే. దీనికి మనకి రీసెంట్గా జరిగిన ఒక ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. తెలంగాణ రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా బట్టి విక్రమార్కను పెట్టారు. బట్టి విక్రమార్కను పెట్టే ముందు యాక్చువల్గా ఆయన్నే ముఖ్యమంత్రి చేస్తారని కూడా కొంతమంది అనుకున్నారు. రేవంత్ రెడ్డి ప్లేస్లో ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని కొంతమంది ఆలోచన చేశారు. ఈయన వర్గం ఆయన వర్గం ఇద్దరు వర్గాలుగా ఏర్పడ్డారు. అయితే అధిష్టానం ఏం డిసైడ్ చేసిందంటే ఒకటే పోస్టు డిప్యూటీ సీఎం పోస్టు, అది కూడా బట్టి విక్రమార్క ఇవ్వాలనేది అధిష్టానం డిసైడ్ చేసింది. అది మనందరికీ తెలుసు. అంటే 2 పోస్టులు ఉంటే ఏమవుతుందంటే పవర్ షేరింగ్ ఉంటుంది. సో ఇద్దరు ఈక్వల్ అయిపోతారు ఆటోమేటిక్గా. ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్లో అదే నడుస్తూ ఉంది. షేరింగ్ లేకుండా ఒకే సింగిల్ పవర్లో నడుస్తూ ఉంది. ఇక్కడ బట్టి విక్రమార్కకి తెలంగాణలో ఏ విధంగా అయితే డిప్యూటీ సీఎం ఇచ్చారో, ఆయనకి ఎలాగైతే పవర్ ఉందో అంతకంటే ఎక్కువ పవరు పవన్ కళ్యాణ్ గారు ఆయన యూజ్ చేస్తున్నారు. ఆ విధంగా కూడా ప్రజలకు అది ఇష్టంగా ఉంది, అది యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడేమవుతుంది, ఎప్పుడైతే నారా లోకేష్కి డిప్యూటీ సీఎం ఇచ్చారో, ఆ డిప్యూటీ సీఎం ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఏమైందంటే పవర్ షేరింగ్ వచ్చేస్తుంది. సెకండ్ ప్లేస్ పోయి థర్డ్ ప్లేసో లేకపోతే ఈ సెకండ్ ప్లేస్లో ఉన్న ఇద్దరు అన్నట్టుగా, ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఉంటే రెండో ప్లేస్లో ఇద్దరు, నారా లోకేష్ ఉన్నారు, పవన్ కళ్యాణ్, ఇట్లా ఇద్దరు ఉంటారు. ఇటువంటి స్థితిలో పవన్ కళ్యాణ్ని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే తెలుగుదేశానికి అవునన్నా కాదన్నా సెంటర్ తోటి లింక్స్ ఏర్పాటు చేసి ఆ సెంటర్ ద్వారా మరి గెలవటానికి కూడా, తెలుగుదేశం పార్టీ గెలవడానికి, ఈరోజు అధికారంలో ఉండటానికి ఈయన పాత్ర చాలా ఉంది. అది మనందరికీ తెలుసు. రకరకాల విషయాలు ఉన్నాయి దాని వెనక, అది వేరే సంగతి. ఇప్పుడు ఆ సబ్జెక్ట్ కాదు. కానీ పవన్ కళ్యాణ్ ఉపయోగపడ్డాడు అనేది మాత్రం నిజం. అదే సమయంలో నారా లోకేష్ పార్టీకి ఉపయోగపడ్డాడు అనేది కూడా నిజం. కాబట్టి ఇప్పుడు అది కనుక పెడితే పవన్ కళ్యాణ్ దాంట్లో ఉండడానికి ఆయన ఇష్టపడకపోవచ్చు. ఎందుకంటే పవర్ షేరింగ్, పవర్ డిస్ట్రిబ్యూషన్ వచ్చినప్పుడు ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ అనేది బాగా ప్రాచుర్యం పొందిన స్థితి. జగన్మోహన్ రెడ్డిలో ఉన్నప్పుడు 4-5 డిప్యూటీ సీఎంలు ఉన్నారు. అసలు వాళ్ళకి పవర్స్ లేవు, ఏం లేవు. వాళ్ళు ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు, ఉన్నారా లేరో కూడా తెలియదు. ఆ పరిస్థితి అప్పుడుంటే, ఇప్పుడు డిప్యూటీ సీఎం ఆయనకు ఒక ప్రత్యేకమైన స్థితి, ఆయనకు ఒక ప్రత్యేకమైన హోదా, ఆ లెవెల్ వేరుగా ఉంది. ఇప్పుడు ఆ లెవెల్ తగ్గిపోయే స్థితి వచ్చేసింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఉంటారని నా వ్యూ ఏంటంటే నేను అనుకోవట్లేదు. ఎందుకు అంటే 2 పవర్స్ అంటే అది అంటారు కదా, 2 కత్తులు ఒక దానిలో ఏమడవని, అది నిజం కావచ్చు. కనుక మనం చూడాలి. ఇప్పుడు రాజకీయం డిఫరెంట్ అయిపోయింది. 4 నెలల క్రితం ఉన్న రాజకీయం వేరు. మరి ముఖ్యంగా ఏవిఎన్ రాధాకృష్ణ గారు ఆయన కొత్త పలుకులో పలికిన పలుకు ఏదైతే ఉందో
అది చాలా డిస్టర్బ్ చేసినట్టుగా అనిపిస్తూ ఉంది. ఇది మరి ముందు రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి. అందరికీ నమస్కారం.